జీఎస్టీ 2.0 సంస్కరణలు ఆశించిన ఫలితాలను అందించాయి. తగ్గేదే లేదన్న ధోరణిలో సెప్టెంబర్ మాసపు పన్నుల రాబడి ఈ విజయానికి కొలమానంగా నిలిచింది. రాష్ట్రాల అనుమానాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ధరల తగ్గింపులో కంపెనీలు, వ్యాపార సంస్థలు కలిసొచ్చి సహకరించాయి. ఇది గణనీయమైన వృద్ధి రేటు సాధనకు దోహదపడింది. ప్రత్యక్ష పరోక్ష పన్నుల రాబడిలో తీసుకొచ్చిన నవీకరణలు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాయి. పన్నుల తగ్గింపుతో స్వదేశీ వినియోగం పెరిగింది. డిజిటల్ రంగానికి మరింత ఊపొచ్చింది. వ్యూహం ఫలించింది. ఇక ఆచరణ ఎలా? రంగాల్లో స్పీడప్ నిర్ణయం అవసరం. ఆకాంక్షలు నెరవేర్చాలంటే ప్రభుత్వం ఎదుర్కొనాల్సిన సవాళ్లు ఏమిటి? బాధ్యతలు ఎవరి భుజాలపై? ప్రయోజనాలు కొనసాగాలంటే చేపట్టాల్సిన చర్యలు ఏవి? కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం. పన్నుల మూతతో సామాన్యులు బెంబేలెత్తిన వేళ అధిక జీఎస్టీ స్లాబుల కుదింపు దేశ పన్నుల రాబడిలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. భయాందోళనలు, పాలనా అనుమానాలతో ఊగిసలాడిన పన్నుల మార్పు అనూహ్యంగా ఖజానా వృద్ధికి దోహదపడింది. పన్ను తగ్గినా ఆదాయంలో నో చేంజ్ అన్నట్లుగా జీఎస్టీ ఆదాయం భారీగా పెరగడం ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్ 2025లో రాష్ట్రాల వారీగా నమోదైన వసూళ్లు దేశ ఆర్థిక ధోరణులను, వినియోగ శక్తిని, పాలనా సామర్థ్యాన్ని ప్రతిబింబించేలా మారాయి. సెప్టెంబర్ పన్నుల పరవళ్లలో మహారాష్ట్ర 27,762 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్పత్తి రంగం, సేవా విస్తరణ, వినియోగ శక్తి ఈ మూడు శక్తులు ఆ రాష్ట్ర ఖజానాకు ఊపునిచ్చాయి. కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావంతో గణనీయ వృద్ధి కనిపించింది. పన్ను స్లాబ్ తగ్గింపు, ఈ ఇన్వాయిసింగ్, డిజిటల్ కంప్లైంట్స్ మెరుగుదల ఈ మార్పులన్నీ కలిసి వృద్ధికి దోహదపడ్డాయి. మధ్యప్రదేశ్, మేఘాలయ, సిక్కిం రాష్ట్రాల్లో 20% పైగా వృద్ధి నమోదవడం గ్రామీణ వినియోగం పెరుగుతున్న సంకేతం. అయితే తెలంగాణలో 5% తగ్గుదల కనిపించింది. ఇంటర్ స్టేట్ స్టాక్ ట్రాన్స్ఫర్ మందగమనం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అధికంగా ఉండడం, కొన్ని సంస్థలపై విచారణల ప్రభావం తాత్కాలికంగా లావాదేవీలను తగ్గించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ 1% తగ్గుదల, హిమాచల్ ప్రదేశ్ 4% తగ్గుదలతో జీఎస్టీ పరవళ్లు కొన్ని చోట్ల వెనకడుగు వేసినట్టు కనిపిస్తోంది. సంస్కరణలు ప్రభుత్వాలకు కామన్, కానీ అమలు, వినియోగమే ప్రధానం. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలితాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కేంద్ర ప్రభుత్వం చక్కటి వ్యూహాన్ని అమలు చేసింది. పన్ను స్లాబ్ తగ్గింపులు, ధరల మార్పులు, వినియోగదారులకు లాభాలు స్పష్టంగా కనిపించేలా ముందుగానే కంపెనీలు, వ్యాపార వర్గాలను అప్రమత్తం చేయడం వల్ల విజయం సాధ్యమైంది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు, ధరల లేబులింగ్పై స్పష్టత, డిజిటల్ కమ్యూనికేషన్ ఈ చర్యలన్నీ వ్యాపారులు తమ ఉత్పత్తులపై తగ్గిన పన్ను ఆధారంగా కొత్త ధరలను స్పష్టంగా ప్రదర్శించగలిగేలా చేశాయి. ఫలితంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, అవసర వస్తువులపై తగ్గిన జీఎస్టీ స్లాబ్ ప్రజలకు తక్షణ ప్రయోజనం కలిగించింది. ఈ చర్యలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడంలో, మార్కెట్లో పారదర్శకతను స్థాపించడంలో, పన్ను సంస్కరణలపై ప్రజల అవగాహనను పెంచడంలో కీలకంగా మారాయి. తగ్గిన పన్నుతో తగ్గిన ధర అనే సందేశం నేరుగా ప్రజల దాకా చేరడం వల్ల జీఎస్టీ 2.0 ప్రజా ప్రయోజనాల దిశగా ఒక విజయవంతమైన అడుగుగా నిలిచింది. సెప్టెంబర్ నుంచి 13 నెలల జీఎస్టీ రాబడిని పరిశీలిస్తే 2025 సెప్టెంబర్లో స్లాబులు తగ్గించిన తర్వాత కూడా దేశ ఖజానాకు అత్యధిక ఆదాయం రావడం గమనార్హం. జీఎస్టీ వసూళ్లు నెల నెలకు పెరుగుతూ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెస్ ఆదాయాల్లో స్థిరమైన వృద్ధి కనిపించింది. 2024 సెప్టెంబర్లో 1.73 లక్షల కోట్లుగా ఉన్న వసూళ్లు 2025 ఆగస్టులో 1.86 లక్షల కోట్లకు, 2025 సెప్టెంబర్లో 1.85 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత సంవత్సరం సెప్టెంబర్తో పోలిస్తే 9.1% వృద్ధిని సూచిస్తుంది. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు దేశీయ వినియోగం పెరగడం, దిగుమతులపై ఆదాయం 15.6% పెరగడం, జీఎస్టీ 2.0 సంస్కరణల అమలు, ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్ను స్లాబ్ 12 నుంచి
18% నుంచి 5% తగ్గించడం వినియోగాన్ని పెంచింది. పనీర్, చపాతీ, ఖాక్రా వంటి అవసర వస్తువులను జీరో ట్యాక్స్ బ్రాకెట్లోకి చేర్చడం వల్ల గ్రామీణ వినియోగం ఊపందుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.4% వృద్ధి నమోదవడం జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజా ప్రయోజనాల దిశగా విజయవంతంగా పనిచేస్తున్న సంకేతం. జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 జూలై నుంచి 2025 సెప్టెంబర్ వరకు ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో పన్నుల రాబడి పెరుగుతూనే ఉండడం విశేషం. 2017 సెప్టెంబర్లో తొలిసారి 92,150 కోట్ల ఆదాయం నమోదవ్వగా అనంతర సంవత్సరాల్లో కూడా అదే స్థాయిలో వసూళ్లు కొనసాగాయి. 2020 సెప్టెంబర్లో 95,480 కోట్లు నమోదవ్వడం కోవిడ్ ప్రభావం మధ్యన కూడా జీఎస్టీ స్థిరతను చూపించింది. 2021 సెప్టెంబర్లో 1.17 లక్షల కోట్లకు చేరిన వసూళ్లు ఆ తర్వాత వరుసగా పెరుగుతూ వచ్చాయి. తాజాగా 2025 సెప్టెంబర్లో 1.89 లక్షల కోట్లతో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఇందులో సిజీఎస్టీ 33,645 కోట్లు, ఎస్జీఎస్టీ 41,836 కోట్లు, సెస్ 11,190 కోట్లు. ఏటా సెప్టెంబర్ వృద్ధి ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను, ప్రజల వినియోగ సామర్థ్యాన్ని, జీఎస్టీ 2.0 సంస్కరణల విజయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. సంవత్సరాల గమనంలో సెప్టెంబర్ ఒక సంకేతంగా మారింది. ఇదే వృద్ధికి, విశ్వాసానికి, పారదర్శక పాలనకు నిదర్శనం. ఇళ్లకితేనే పండుగ కాదు. అదేవిధంగా జీఎస్టీ స్లాబుల తగ్గింపుతోనే అంతా పూర్తయిందని భావించడం పొరపాటే. స్లాబ్ తగ్గింపులు అమల్లోకి వచ్చిన అనంతరం ప్రజలకు వాస్తవ ప్రయోజనం కలగాలంటే కేవలం అమలు మాత్రమే కాదు, నిరంతర పర్యవేక్షణ కూడా అత్యవసరం. ఎందుకంటే తక్షణంగా ధరలు తగ్గినప్పటికీ 2-3 నెలల తర్వాత ముడిసరుకుల ధరలు పెరిగిన సాకుతో వ్యాపార వర్గాలు మళ్లీ ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా ఉండాలి. మార్పు వచ్చిన వస్తువులపై మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ పర్యవేక్షణ, వినియోగదారుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్, రాష్ట్ర స్థాయి మార్కెట్ ఇన్స్పెక్షన్ టీములు, పన్ను తగ్గింపు ప్రభావాన్ని విశ్లేషించే డేటా మానిటరింగ్ వ్యవస్థ, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాక వ్యాపార సంస్థలు ధరల మార్పును సరైన కారణాలతో న్యాయపరంగా సమర్థించాలి అనే నిబంధనను బలంగా అమలు చేయాలి. వినియోగదారులకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు, పన్ను తగ్గింపు వల్ల వచ్చిన ప్రయోజనాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేసే విధంగా లేబులింగ్ మార్గదర్శకాలు కూడా కీలకం. ఈ చర్యలు తీసుకున్నప్పుడే జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజల జీవితాల్లో స్థిరమైన ప్రయోజనాలను కలిగించగలవు. అమలే కాదు, పర్యవేక్షణే ప్రజా ప్రయోజనానికి పునాది. నెలవారీ వ్యాపారంలో లాభనష్టాలు ఎంత కీలకమో జీఎస్టీ పన్నుల రాబడిలో కూడా హెచ్చుతగ్గులు సహజం. ఏదైనా నెలలో జీఎస్టీ స్లాబ్ తగ్గింపుతో కేంద్ర ఖజానాకు తాత్కాలికంగా ఆదాయం తగ్గినట్టు కనిపించినా దీని పరోక్ష ప్రభావం వినియోగంపై పెరిగితే ఆదాయ పన్ను రూపంలో కేంద్రానికి తిరిగి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తే వ్యాపార లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరిగితే కంపెనీలు అధిక ఆదాయ పన్ను చెల్లిస్తాయి. ఈ విధంగా పన్ను తగ్గింపు ద్వారా వినియోగం పెరిగి ప్రత్యక్ష పన్నుల రూపంలో కేంద్రానికి తిరిగి ఆదాయం వచ్చే మార్గం ఏర్పడుతుంది. ఇది జీఎస్టీ 2.0 సంస్కరణల దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించే సంకేతం. జీఎస్టీ ఆదాయంలో తక్షణ నష్టాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు న్యాయమైన నిధి కేటాయింపు అత్యవసరం. అలాంటి సమయంలో 70:30 నిష్పత్తి కీలకంగా మారుతుంది. ఇది కేంద్రం రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయాన్ని పంపిణీ చేసే విధానం. మొత్తం వసూళ్లలో 70% కేంద్రానికి, 30% రాష్ట్రాలకు కేటాయించబడుతుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం సిజిఎస్టీ, సెస్లు నేరుగా కేంద్ర ఖజానాకు చేరుతాయి. ఎస్జీఎస్టీ మాత్రం రాష్ట్రాల ఆదాయం. రాష్ట్రాలకు గరిష్ట ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడమే ఈ నిష్పత్తి లక్ష్యం. అయితే 60:40 లేదా 50:50 నిష్పత్తి వైపు కేంద్రం పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలపై సామాజిక సంక్షేమ, స్థానిక అభివృద్ధి, ప్రజాసేవల భారం ఎక్కువగా ఉండడంతో వాస్తవ వినియోగ స్థాయి, ఆదాయ నష్టాల విశ్లేషణ, పన్ను పరిధిలోని జనాభా ఆధారంగా మారుతూ ఉండే నిధి కేటాయింపు
విధానం అమలు చేయడం సముచితం. ఇలా చేస్తే జీఎస్టీ తగ్గింపుల వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగించడంలో రాష్ట్రాలు కూడా నష్టపోకుండా పాలనా సామర్థ్యాన్ని కొనసాగించగలవు. జీఎస్టీ 2.0 సంస్కరణలు కేవలం స్లాబ్ తగ్గింపులకే పరిమితం కాదు. కేంద్ర పర్యవేక్షణ, రాష్ట్రాలకు న్యాయమైన నిధి పంపిణీ, వినియోగదారుల అవగాహన, వ్యాపార పారదర్శకత అన్నీ కలిసొచ్చినప్పుడే అసలైన ప్రయోజనం సాధ్యమవుతుంది. కేంద్రం పర్యవేక్షణను బలోపేతం చేస్తూ రాష్ట్రాలకు ఆర్థిక లోటు లేకుండా న్యాయమైన వాటా కేటాయిస్తే పన్ను పరవళ్లు సామాన్యుడి జీవితంలో శాంతి, స్థిరత, సౌలభ్యం తీసుకొస్తాయి. పన్ను తగ్గినప్పుడే కాదు, ప్రభావం ప్రజల దాకా చేరినప్పుడే సంస్కరణ విజయవంతం. జీఎస్టీ 2.0 ఫలితాలు పాలనా సామర్థ్యానికి, ప్రజా నమ్మకానికి, దేశ ఆర్థిక ధోరణికి అద్దం పడుతున్నాయి. ఇప్పుడు అవసరం ఒక్కటే: ప్రతి రూపాయికి బాధ్యత, ప్రతి మార్పుకు పర్యవేక్షణ, ప్రతి ప్రయోజనానికి ప్రజా చేరువ. అదే జీఎస్టీ 2.0 విజయంలో కొత్త అధ్యాయానికి నాంది.